చూడండి. ఏంటమ్మా, రవళి అరుపులు విని మీరు ఇక్కడికి వచ్చేసారా? రవళి గొంతే మాకు వినపడలేదు వంశీ. ఐరేంద్రే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. ఏంటత్తయ్య నువ్వు? ఉన్న విషయం చెప్పడానికి కూడా ఎందుకంత మొహమాటం? అన్నయ్య, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదురా ఆనంద్, పాపం రవళి తెలియక ఎక్స్పైర్ అయిపోయిన లిప్స్టిక్ వేసుకున్నట్టుంది. తనకి మంటగా అనిపిస్తుంటే ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉండే మన అత్తయ్యని పిలవాలనుకుంది. తన గొంతు వినబడటంతో నేనే ఇక్కడికి వచ్చి చూశాను. మనం ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ ఆడబోతున్నాం. మీరందరూ రెడీనా? మేము రెడీ. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు వసు. అంతా పైవాడి చేతుల మీదుగానే జరుగుతుంది. అక్క, ఈరోజు నా బర్త్డే పార్టీ అంటే ఇందులో నీ సంతోషం కూడా తోడవ్వాల్సిందే. అమ్మా, వసుంధర గారు ఏం చేయాలో ఈ బౌల్లో నుంచి ఒక చీటీ తీసి సెలెక్ట్ చేయి. వసుంధరా, నువ్వేమంటావమ్మా? సరే మేడం, ఆనంద్ గారు చెప్పినట్టు చేయండి. అన్నయ్య వసుంధర గారు ఇద్దరూ కలిసి ఒక మంచి పాటకి డాన్స్ చేయాలి. కమోన్ అక్క, చెయ్యాలి. మీరు మామాట పడతారేంటి మేడం? వంశీ సార్ కంటే మీరే బాగా డాన్స్ చేయాలి. ఆనంద్ గారు, ముందు మీరు వెళ్ళి మ్యూజిక్ స్టార్ట్ చేయండి. అలాగే. సరే, నా టర్న్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్ ఎవరికి వస్తుందో చూద్దాం.
అలేఖ్య నువ్వు రెడీ కదా? నేనెప్పుడో రెడీ వంశీ సార్. లేట్ చేయకుండా మీరు చిట్టియండి. తన బెస్ట్ ఆఫ్ గురించి 4 మంచి మాటలు చెప్పాలి. కమోన్ అలేఖ్య, మీ ఆయన గురించి 4 మంచి మాటలు టకాటకా చెప్పేయి. నీకు కంగ్రాట్స్ అలేఖ్య. నా తమ్ముడికి తగ్గ స్లిప్పే నేను తీశాను. చెప్పలేఖ్య. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు, చెట్టుకి నేల మీద నీళ్లు దొరికినట్టు, దూడకి గడ్డి దొరికినట్టు, బిడ్డకు తలెత్తలేని బొమ్మ దొరికినట్టు ఆనంద్ గారు నాకు దొరికారు. అదేంటలేఖ్య, ఇంత పెద్ద ఆనంద్ గురించి ఇంతేనా నువ్వు చెప్పేది? నేను ఆడపిల్లని వంశీ సార్. ఇంతకంటే ఎక్కువగా ఏం చెప్పగలను? రే ఆనంద్, అలేఖ్య చెప్పింది నువ్వు ఛాలెంజ్గా తీసుకుని నువ్వు కూడా తన గురించి ఏదైనా ఒకటి చెప్పాలరా. అలేఖ్య నా భార్య అన్నయ్య. తన గురించి చెప్పడానికి నేను ఒక్కనే సరిపోను. నేను చెప్పాక అందరూ జై కొట్టాల్సిందే. మేమిద్దరం కలిసి చూడని భూమి ఆకాశం ఏకం కాకపోయినా అలేఖ్య నేను మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటాం. ఆనంద్ నువ్వు సూపర్ రా. అలేఖ్య కంటే నువ్వే ప్రేమ గురించి బాగా చెప్పావు. ఇంకా ఎంతసేపని ఇలానే నుంచుంటాం? వాళ్ళని ఏదైనా చేస్తానని చెప్పావు కదా, ఏం చేయబోతున్నావేంటి? ముందు ఈ ఆట పూర్తి కానివ్వండి, తర్వాత వాళ్ళతో మనం ఆడుకుందాం. ఆర్ యు రెడీ? ఓ అయితే అత్తయ్యకి అదృష్టం వచ్చిందన్నమాట. అతయ్య, మీరిప్పుడు ఏం చేసినా ఎవ్వరూ అడ్డు చెప్పరు. నేను ఈ బౌల్లోంచి ఒక స్లిప్ తీస్తాను. అందులో ఏమొచ్చినా మీరు కాదనకుండా చేయాలి. సారీ ఆనంద్, నేను చేయలేను. అత్తయ్య ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమైంది? నాకు చేయడం ఇష్టం లేదు. నేను ఇప్పుడేం చేయలేను. పర్వాలేదులే ఐరేంద్రి, నువ్వేం చేయకపోయినా వాళ్ళందరూ చేస్తున్నందుకు అభిమానంతో చప్పట్లైనా కొట్టు. ఓ తప్పకుండా వదినా. ఇప్పుడు కాదులే అత్తయ్య, ఎవరైనా పర్ఫామ్ చేసినప్పుడు. ఇది బాగుందా ఆనంద్? వంశీ, నువ్వు మళ్ళీ గేమ్ స్టార్ట్ చేయి. అబ్బా, ఆఖరికి మందు బాటిల్ కూడా దీనికే విలువిచ్చి ఆగిందన్నమాట. గ్రేట్, అందరూ క్లాప్స్ కొట్టండి. సరే ఇక ఆపండి. ఈ ఛాన్స్ ఎవరికైనా ఇస్తేనే బెటరేమో. అత్తయ్య అక్కర్లేదు.
కళ్ళు లేవని తెలిసి కూడా మనం కళ్ళు మూసుకొని పోవట్లేదంటే అది మనల్ని మనం ప్రేమించుకోవడమే. మనసు స్థిరంగా ఉండదని తెలిసి కూడా ఎదుటి వ్యక్తిని మనసులో పెట్టుకొని ప్రేమించడం కూడా ప్రేమే. అయినా మనిషి మనసులో చెట్టో పుట్టో పుడుతుందా? దగ్గర చేసినా దూరం చేసినా ప్రేమే కదా పుట్టేది. అందరినీ అందరం ప్రేమించడం కన్నా ఒక్కరే అందరినీ ప్రేమించాలి. ఏమైంది వంశీ సార్? ఏమైనా తప్పుగా చెప్పానా? లేదమ్మా, ప్రేమ గురించే చెప్పావు. చాలా బాగా చెప్పావు. ఐరేంద్రి, ఇప్పుడు కొట్టొచ్చు చప్పట్లు. సూపర్గా చెప్పావు రావలి. రవళి, నిజంగానే నువ్వు సూపర్. సూపర్గా చెప్పావు రావులే. జోగేంద్ర, చూసావా ఫంక్షన్ ఎంత గ్రాండ్గా జరుగుతుందో? ఇంకేంటి మనం చేసేది? వాళ్ళని దెబ్బతీయడం కన్నా మనమే ఒక దెబ్బ తలకి కొట్టుకొని పడిపోవడం మంచిది. మీరిక్కడే ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి ఐరేంద్ర గారు. వాళ్ళు ఇస్తున్న పార్టీని కాదు, నేనిచ్చే షాక్ వల్ల వాళ్ళు పడే పాటలను చూస్తూ. జోగేంద్ర ఫోన్ చేసినట్టున్నాడు. హలో. ఏంటి వాసు, కొత్త నెంబర్ రాగానే వెధవ జోగేంద్ర గారు ఫోన్ చేసి ఉంటాడనుకుని నేను చేసిన వెధవ పనులని గుర్తు చేసుకుంటున్నావా? ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. నేనిచ్చిన ఆఫర్ను ఎలా సాకారం చేసుకోవాలో ఆలోచించకుండా నీ భర్తతో కలిసి ఒక పాటకు డాన్స్ చేస్తావా వసుంధరా? చూడు వసుంధరా, ఇదంతా నాకు ఎలా తెలిసిందని ఆలోచించొద్దు. నువ్వు నా గురించి ఆలోచించకపోయినా నేనెప్పుడు నీ గురించే నీ ధ్యాసలోనే ఉంటాను. నీకు కొంచెం దూరంలోనే ఉంటా. అయ్యో మేడం. సారీ మిస్టర్ రాజేష్, పొరపాటున తగిలింది. ఓకే మేడం, పర్లేదు మేడం. ఏంటి వసు, నా కోసం ఎదుగుతున్నావు నువ్వు? నువ్వెంత ఎతికినా నేను దొరకను. ఎందుకంటే నేను ఎత్తుకెళ్ళిపోతాను కదా. ఉంటాను మరి, టాటా, బాయ్ బాయ్. ఆ జోగేంద్రకు నేను తనని పట్టుకోవడానికి ప్లాన్ చేసినట్టుగా ఎలా తెలుసుంటుంది? మరెందుకు ఒక్క నిమిషం పూర్తవ్వక ముందే కట్ చేసేస్తున్నాడు? జోగేంద్ర. ఏంటి వాసు, నన్ను పోలీసులు పట్టించాలని అంత ఉబలాటంగా ఉందా నీకు? నేను మాట్లాడుతుంటే నన్ను 2 నిమిషాలు మేనేజ్ చేసి నా కాళ్ళని ట్రేస్ చేసి నన్ను పట్టుకోవాలనుకుంటున్నావు కదా నువ్వు, అంతేనా? నువ్వు స్టాప్ వాచ్ నొక్కటం నేను చూశాను వసు. నేను మాత్రం నీకు చిక్కను వసు. నేనిచ్చే రిటర్న్ గిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండు. ఉంటాను, టాటా, బై బై. రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటూ భయపెడుతున్నాడంటే ఖచ్చితంగా అది అలెక్కికి సంబంధించింది. వీటన్నింటికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఇప్పుడు ఎలా ఆపాలి?
సార్ ఏంటి వసు? సార్ జోగేంద్ర మళ్ళీ ఫోన్ చేశాడు. వాడు మనతో మాట్లాడడం కామన్ కదా వసు. వాడి గురించి వదిలేసి మన పార్టీ ఎంజాయ్ చేద్దాం పద. వాడు మన ఇంట్లోనే ఎక్కడో ఉన్నాడు. మనం డాన్స్ చేస్తున్నది, మనం ఎక్కడ నించున్నది ఎగ్జాక్ట్ గా చెప్తున్నాడు. అంతేకాకుండా వాడిని ట్రాప్ చేయడానికి మనం ట్రై చేస్తున్నట్టుగా వాడికి తెలిసిపోయింది. అందుకే వాడు తెలివిగా నంబర్స్ ని మారుస్తూ మనకి కాల్స్ చేస్తున్నాడు. చూస్తుంటే అనుకున్నది సాధించేలే కనిపిస్తున్నాడు సార్. నువ్వు దీనికే భయపడుతున్నావు వసు? పద వసు. ఆ జోగేంద్ర ఈ ఇంట్లో ఎక్కడున్నా వెతికి పట్టుకుని వాణ్ణి చంపి పాతి పెట్టి చేతులు శుభ్రం చేసుకుందాం. జోగేంద్ర మేడపైనో ఇంటి వెనకో ఎక్కడో ఒక చోట దాక్కొని ఉంటాడు. పద వసు. ఓం హరోం హర. దొరికేవే నా వసుందర. ఓం ఏమండే ఎందుకు కొట్టారు మీరు? ధ్యానం చేసుకుంటుంటే కోపం వస్తే రవడని కొట్టండి మీరు. నువ్వు ముందిక్కడి నుంచి పద. నేను కదలను. ముందు నన్ను ఎందుకు కొట్టారో చెప్పండి మీరు. గుద్దనంటే చస్తావు. ఫంక్షన్లో అలజడి రేపుతానని చెప్పి ఇక్కడ తీరిగ్గా కూర్చొని తపస్సు చేసుకుంటున్నావా? నేను తపస్సు చేయట్లేదు ఐరేంద్ర గారు. కళ్ళు మూసుకుని పార్టీ పూర్తయ్యేలోపు వసుంధర వచ్చి నా కాళ్ళ మీద పడి ప్రాధేయపడితే ఎలా ఉంటుందానని ఊహించుకుంటున్నాను. చూశాను జోగేంద్ర, అంతా చూశాను. వంశీ వసుంధర పిచ్చి పట్టిన వాళ్ళలాగా నిన్ను వెతుకుతుండడం చూసే ఇక్కడికొచ్చాను. వెరీ గుడ్. వాళ్ళని భయంతో బాగానే పరిగెత్తిస్తున్నావు. చెప్పాను ఐరేంద్ర గారు, నేను ఇప్పుడే కార్చిచ్చు అంటించాను. కాలిపోతున్న వంశీ వసుంధరలు నన్ను వెతుక్కుంటా వస్తారు. వంశీ అలసటతో పడిపోయిన మరుక్షణమే వసుంధర నన్ను ఎతుక్కుంటూ వచ్చేస్తుంది. జోగేంద్ర, మన టార్గెట్ వంశీ వసుంధర మాత్రమే కాదు. మనం ఈ ఫంక్షన్ మొత్తాన్ని కదపాల్సిందే. అప్పుడు కానీ నాకు తృప్తిగా ఉండదు. ఈ సందడంతా మనం ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఐరేంద్ర గారు. వీళ్ళందరినీ చెదిమేయకుండా వంశీ వసుంధరని దూరం చేశామనుకోండి, వాళ్ళని ఎదుక్కుంటూ వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీరు ఒక్కరే ఇంట్లో ఉండొచ్చు. కళ్ళు మూసుకుని ముందు ముందు ఇంట్లో ఎలా ఉండాలో ఆలోచించండి. మిగతాదంతా నాకు వదిలేయండి. వంశీ వసుంధరలు కలిసి నన్ను వెతికినా కూడా చివరికి ఇద్దరూ విడిపోతారు. పదండే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. చలో చలో. ఆ జోగేంద్ర గాడు మనల్ని తప్పుదారి పట్టించాలని ఇలా చేస్తున్నాడు. చూసావుగా, వాడి ఇంట్లో ఎక్కడా లేడు. ఉన్నాడు వంశీ సార్. మనం వాడిని వెతుకుతున్నట్టు కూడా వాడికి తెలిసిపోయినట్టుంది. అందుకే చాలా జాగ్రత్త పడుతున్నాడు. సరే, ముందిక్కడి నుంచి పార్టీలో జాయిన్ అయ్యి మనం కూడా గుట్టిగానే వాడిని వెతుకుదాం. పదండి సార్.